అవతార్ అలాగేనమ్మా. మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఈరోజు సమావేశానికి బాబాని ఆహ్వానిస్తూ నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో ఆరంభం చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. శ్రీనివాసరావు గారు. अवतार अवतार मेहर बाबा कीजिए। अवतार मेहर बाबा कीजिए। नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपारदीय कृपा सागर अपारदीय कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा జోహారులివి శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవభయభాంజన పరమ పావన భవ భయ భాంజన పరమ పావన ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షమును గ్రహింపు प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा అవతార్ మెహర్ బాబా కి థ్యాంక్ యూ అండి. జ్యోతి మేడం గారు థ్యాంక్ యూ అండి. ఉమామహేశ్వరి మేడం గారు అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఆరంభం చేశారు. ఇప్పుడు ఉమారాణి గారు వచ్చారండి. జై బాబా. ఉన్నానండి. జై బాబా అండి. బుక్ రీడింగ్ మొదలు పెట్టండి. జై బాబా. మనము ద రియల్ ట్రెజర్ పార్ట్ 7 లో చదువుకుంటూ ఉన్నాము. ఇది రుస్తుం ఫలహాతి అని అక్కడ మెహరాబాద్ లో వీళ్ళందరితో పాటు నివసించిన అతను. ఆయన మనకి తెలిసిన విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. మొన్నటి రోజున శనివారము ఇంప్లిమెంటింగ్ రూల్స్ పార్ట్ 1 చదువుకున్నాము. అంటే రూల్స్ అప్లై చేయడము, అక్కడ రూల్స్ అన్ని పెట్టుకోవడము, సమాజ్ దగ్గర రాను జనం పెరిగిన కొద్దీ ఆ విధంగా వాళ్ళు ఒక టైం అంటూ పెట్టుకుని అందరు కలవడము, తర్వాత కొన్ని రూల్స్ అక్కడ పాటించమని చెప్పడం జరిగింది. అయితే ఇది పార్ట్ 2 చదువుతున్నాము. ఇప్పుడు మనం టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత బాగా మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి, చీప్గా దొరుకుతూ ఉన్నాయి. ప్రతి వాళ్ళకి ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. తర్వాత ఈ మెయిడ్స్, సర్వెంట్స్ వాళ్ళందరికి కూడా, వెజిటబుల్స్ అమ్మేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క మొబైల్ ఫోన్ చేతికి వచ్చేసింది. ఇది ఒక కొత్త ప్రాబ్లమ్ని తెచ్చిపెట్టింది సమాజ్ దగ్గర. పిల్గ్రిమ్స్ ఎవరైతే అక్కడ సమాధిని విజిట్ చేస్తున్నారో వాళ్ళు మొబైల్ ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టడం మర్చిపోయో, లేకపోతే దాన్ని అసలు తీసుకురావకుండా ఉండడం కూడా మర్చిపోయి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేవి. అక్కడ ఎప్పుడో ప్రేయర్స్ చేసేటప్పుడు అనుకోకుండా అది మోగడము, తర్వాత వాళ్ళకి అది డిస్టర్బెన్స్గా ఉండడము, చూసి స్విచ్ ఆఫ్ చేయమని చెప్పడము, అప్పుడప్పుడు వాళ్ళు మర్చిపోవడము, ఇవన్నీ కూడా పిల్గ్రిమ్స్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. అప్పుడప్పుడు ఇది పిల్గ్రిమ్కి తోచేది కూడా కాదు. కాల్ స్టార్ట్ అయినాక ఒక్కోసారి మాట్లాడడం కూడా జరిగేది. ఇది డిస్టర్బ్ అయ్యి ఆ రెజిస్ట్రేషన్ ప్రేయర్స్ చేయడం అనేది సరిగా జరిగేది కాదు. మరీ వాళ్ళకి మళ్ళీ గుర్తు చేస్తున్నా కూడా, వాళ్ళు ప్రూఫ్తో సహా గుర్తు చేసినా కూడా వాళ్ళు ఈ విషయాన్ని గమనించకపోయేవాళ్ళు. ఆయన్ని ఆపమని చెప్పాల్సి వచ్చేది ఆ పిల్గ్రిమ్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి.
టైం గడుస్తున్న కొద్దీ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయిపోయింది. కంప్లైంట్స్ చైర్మన్ వరకు వెళ్ళాయి. చివరికి ఒక రూల్ పాస్ చేశారు, ఏంటంటే ఒక నోటీస్ పెడదాం అక్కడ మెహర్ పిల్గ్రిమ్ సెంటర్లో అని నోటీస్ బోర్డులో అది మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి లేదా సైలెంట్ మోడ్లో ఉండాలి అని స్ట్రిక్ట్ సైలెన్స్ అక్కడ సమాధి దగ్గర అబ్జర్వ్ చేయాలని ఈ 3 సూచనలతోటి ఒక బోర్డు మీద పెట్టడం జరిగింది. ఈ రూల్ దాని ప్లేస్లో అదే ఉంది. సమాధి అటెండెన్స్ అక్కడ సమాధి దగ్గర ఉండేవాళ్ళు, ప్రసాదం పంచేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిల్గ్రిమ్లు రూల్ తెలిసినా కూడా చాలా సున్నితంగా ఎవరైనా పిల్గ్రిమ్ వచ్చి ఈ రూల్ పాటించకపోతే చాలా సున్నితంగా వాళ్ళకి చెప్పడం జరిగేది. దాని గురించి తెలియపరచడం కూడా జరిగేది. మెహరాజాద్లో కూడా మండలి హాల్లో ఉన్నప్పుడు స్టోరీస్ బాబావి చెప్తూ ఉన్నప్పుడు ఈ రూలే పాటించారు. మండలి వరకు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎక్సెప్షన్స్ ఉండేవి. అంటే ఈ రూల్ ఖచ్చితంగా వాళ్ళు పాటించాలని లేదు. ఇప్పుడు ఏ రూల్కైనా ఏ దీనికైనా కూడా కొంత ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే ఆ పరిస్థితిని బట్టి. ఇప్పుడు మనమే లైన్లో వెళ్ళాలనుకోండి బాబా దర్శనానికి, ఏ కాలు నొప్పో వచ్చింది, నుంచోలేకపోతున్నాము, సివియర్గా కాలు ప్రాబ్లం ఇస్తా ఉన్నాయి కాళ్ళు, లేకపోతే హెల్త్ బాగాలేదు, అట్లాంటప్పుడు మనని కొంచెం పక్క నుంచి వెళ్ళే వెసులుబాటు వాళ్ళు కల్పించారు. అలానే ఇవన్నీ కూడా గుర్తు ధ్యాసలో పెట్టుకొని ఆ రూల్ వెనక ఉన్నటువంటి ఎక్సెప్షన్ ఒకటి ఇచ్చేవాళ్ళు. ఇది నా స్టోరీ, నాకు ఎక్సెప్షన్ ఒకటి చెప్తూ ఉన్నాను నేను. ఇతను మనకి రుస్తుం ఫలహాతి చెప్తూ ఉన్నారు. అదేంటంటే అది ఒక ఎక్సెప్షన్. మేర్వాన్ తనకి ఏం చేశాడంటే ఒక మంచి ఇంప్రెషన్ కలిగించాడు తనకి. అంటే అతనంటే మంచి ఇంప్రెషన్ ఉండేదన్నమాట మేర్వాన్ అంటే. అది తనకి కలిగిన ఏదైనా బాధ కానీ, ఏదైనా రెసిడెన్స్ పిల్గ్రిమ్స్ తోటి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా రూల్స్ రిజిడ్ ఫాలో అవ్వాలి అని చెప్పినప్పుడు తను మేర్వాన్ తోటి షేర్ చేసుకోవడము, మేర్వాన్ అంటే ఈరిచ్ వాళ్ళ బ్రదర్, ఆయనతో షేర్ చేసుకోవడము జరిగేది. ఈ ఇన్సిడెంట్ 2009లో జరిగింది. నా హెల్త్ ఎప్పుడు స్టేబుల్గా లేదు, నిలకడగా లేదు. అది ఇంకా కూడా వర్స్ట్ అయింది, ఇంకా కూడా బ్యాడ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అది కాకుండా ఇంట్లో ఫైట్స్, తర్వాత వాదోపవాదాలు జరిగాయి ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో. నేను ఇంటికి దూరంగా ఉండడానికి, ఈ గొడవలన్నిటికీ దూరంగా ఉండడానికి ఎంత ప్రయత్నించినా కూడా నన్ను దానిలోకి లాగడం అంటూ జరిగేది. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం బాగా తగ్గిపోయింది, అసలు లేదు. ఒకే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోని పరిస్థితి వచ్చింది. నేను ఎంత ప్రయత్నించినా కూడా అది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోయాను. ఎందుకంటే 2 సైడ్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలతోటి. ఇది నా హెల్త్ మీద కొద్దిగా దెబ్బతీసింది. ఆల్రెడీ నాకు బ్యాడ్ హెల్త్ ఉంది. దానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఇవన్నీ కూడా నా మీద పడి భారం ఎక్కువై హెల్త్ ఇంకా దెబ్బతింటుంది. నాకు కంప్లీట్గా స్ట్రెయిన్ అయిపోయి స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, అంటే అలసటగా ఫీల్ అవుతున్నాను. అన్నీ నాలోంచి అన్నీ ఎవరో తోడేసినట్టుగా, అసలు నాకు ప్రాణమే లేనట్టుగా ఉంది. ఈ ఈ గందరగోళ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో నాకు తోచక మెహర్వాన్కి ఫోన్ చేద్దామని అనుకున్నాను. మెహర్వాన్తో మాట్లాడినాక ఫిజికల్ సఫరింగ్ గురించి మాట్లాడి, తర్వాత నా మైండ్లో జరిగే విషయాలన్నీ కూడా ఆయనకు చెప్పి, పెయిన్ ఎంత పెయిన్ ఉందని చెప్తూ ఫోకస్ బాబా మీద పెట్టాలి అని అన్నట్లుగా చెప్పారు. ఇట్ వాజ్ నాట్ ష్యూర్ మెహర్వాన్ ఈ విషయంలో ఎలా హెల్ప్ చేస్తాడో తెలియదు. ఎనీవే నేను అనుకున్నాను బాబా మీద ఇట్లా ఫోకస్ పెట్టలేకపోతున్నాను కదా పూర్తిగా, మెహర్వాన్తో మాట్లాడితే ఏం చెప్తాడని మెహర్వాన్కి ఫోన్ చేయడం జరిగింది. ఎనీవే డిసైడ్ చేసుకుని మెహర్వాన్కి ఫోన్ చేస్తాను. పర్సనల్ మొబైల్ నెంబర్ నాకుంది మెహర్వాన్ది.
సో మెహర్వాన్కి ఫోన్ చేస్తాను. మెహర్వాన్ ఫోన్ పికప్ చేయగానే తను మామూలుగా ఎప్పట్లాగానే నార్మల్గా ఉన్నట్లు మాట్లాడినట్టు జై మెహర్ బాబా మెహర్వాన్, అందరు ఎలా ఉన్నారు అక్కడ, అన్ని విషయాలు అన్నీ ఎలా జరుగుతున్నాయి, ఏంటి ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా అలాంటివి అడగడం మొదలుపెట్టి, అది అయిపోయిన తర్వాత ఏమన్నా నేను వచ్చేసాక లాస్ట్ వీక్ తర్వాత ఏమన్నా డెవలప్మెంట్ ఉందా అక్కడ మనం మాట్లాడిన తర్వాత అని ఈ విధంగా అడిగేవాళ్ళు. మెహర్వాన్ మామూలుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ అక్కడ ఏమున్నాయో వాటి గురించి చెప్తూ ఉండేవాడు. ప్రతి వాళ్ళ హెల్త్ గురించి మాట్లాడుతూ చెప్తుండేవాడు. తర్వాత అక్కడ జరిగినటువంటి ఎఫైర్స్, అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా మెహరాబాద్కి ట్రస్ట్ ఆఫీస్కి మధ్యలో జరిగినవి కూడా, మెహరాజాద్లో జరిగినవి, మెహరాబాద్లో జరిగినవి, ట్రస్ట్ ఆఫీస్లో జరిగినవి, తనకి తెలియనివో లేకపోతే మెహర్వాన్కి తెలిసిన అన్ని మొత్తం చెప్పేవాడు. మెహర్వాన్ ఈసారి ఆన్సర్ చేయలేదు, లేక ఒకటి అడిగాడంట, ఏంటి దానికి జవాబు చెప్పకుండా అంత బాగానే ఉందా నీ తరఫున రుస్తాం, నీ వాయిస్లో ఏదో ఏదో బాగోలేదు అని నాకు తెలుస్తా ఉంది నీకు. అయితే ఆ మాట అనగానే గొంతు పూడుకుపోయిందంటారు చూడండి, అలా అయ్యింది. మాటలు బయటకు రావడం లేదు, అలా కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. ఇక తను ఏడవడం మొదలుపెట్టాడు. మెహర్వాన్ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఒకటి అడిగారు కదా, అది అడిగేటప్పటికి వెంటనే దుఃఖం వచ్చేసింది అతనికి. ఆ ఫీలింగ్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి అన్నమాట. కానీ ఇదంతా ఫోన్లోనే జరుగుతుంది సుమా. అయితే కామ్గా ఉండడానికి కొంత ఒక సమయం ఇచ్చి అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాను. అన్నీ కూడా తప్పు విధంగా జరుగుతున్నాయి, నేను ఈ సఫరింగ్ నేను భరించలేకపోతున్నాను, ఏం చేయాలో నాకు తోచట్లేదు అంటే మెహర్వాన్ ఒక రిప్లై ఇచ్చాడు. అన్ఎక్స్పెక్టెడ్ రిప్లై, అంటే అనుకోని విధంగా రిప్లై ఇచ్చాడు మెహర్వాన్. అదేంటి, ఒక నిమిషం ఆగు, నువ్వు కరెక్ట్గా ఏది చేయాలో నేను చెప్తాను అని. కొంత కూడా నాకు మెహర్వాన్ ఏం చెప్తాడనే ఐడియా రాలేదు. ఆయన ఏమన్నాడంటే, ఒక రైట్ థింగ్ నువ్వు చేయాలి, అదేంటో చెప్తాను, అది ఎప్పటికీ జరిగే విధంగా, అంటే ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఆ సస్పెన్స్లో ఉంచి ఆ విషయాన్ని చెప్పాడు మెహర్వాన్. అదేంటంటే, నేను మండలి హాల్లో ఉన్నాను ఇప్పుడు, బాబా చైర్కి ఫేస్ చేస్తూ కూర్చుని ఉన్నాను, నేను నా మొబైల్ని బాబా కాళ్ళ దగ్గర పెడతాను, నువ్వు బాబాతో మాట్లాడచ్చు అని. బాబాతో మాట్లాడడానికి మెహర్వాను ఆ విషయం చెప్పిన తర్వాత ఫోన్లో నాకు ఆ విషయం వినబడింది. ఏమని అంటున్నా అంటే, బాబా రుస్తుము నీతో మాట్లాడతాడంట, ఆ విషయాలన్నీ నువ్వు విను, గైడ్ చెయ్యి అని బాబాకి అతను చెప్పడం గట్టిగా వినబడింది. ఫోన్లో ఇక్కడ ఇతను చెప్పాడు, రుస్తుం ఫలహాతి విన్నాడు. మెహర్వాన్ ఏం సజెషన్ ఇచ్చాడంటే, ఆ ఫోన్ని బాబా కాళ్ళ దగ్గర పెడుతున్నాను నేను, మండలి హాల్లో బాబా చైర్కి ఎదురుగుండా కూర్చున్నాను నేను, అది అక్కడ పెడుతున్నాను, నువ్వు బాబాతో ఏం చెప్పదలుచుకున్నావో అది చెప్పొచ్చు అని. అలానే బాబా కూడా, బాబా రుస్తుము నీతో మాట్లాడతాడంట, నువ్వు ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా విని గైడ్ చేయి బాబా అని చెప్పడం జరిగింది. మెహర్వాన్ మళ్ళీ అన్నాడంట, ఫోన్ బాబా దగ్గర పెడుతున్నాను కాళ్ళ దగ్గర అని, నీకు ఎంతసేపు కావాలో అంతసేపు మాట్లాడచ్చు, అది నీకు బాబాకి మధ్యన జరిగేటువంటి సంగతి అని. ఆ తర్వాత డిస్కనెక్ట్ చేసే ఫోన్ నువ్వు అని రుస్తుంకి చెప్తాను, మళ్ళీ నీకు అవసరమైతే నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేయొచ్చు. మెహర్వాన్ అన్ఎక్స్పెక్టెడ్ జెస్చర్ చేసినాక అది ఇంకా ఫీలింగ్స్ ఇంకా పెయిన్ఫుల్గా అయినాయి. తర్వాత అన్నీ మళ్ళీ తన్నుకు వచ్చినాయి, ఒకసారి మళ్ళీ ఏడుపు మొదలైంది, బాగా బిగ్గరగా వెక్కి ఏడుస్తున్నాడు. ప్రాబ్లమ్స్ అన్నీ బాబా షోల్డర్ మీద పెట్టాలి, అయ్యో బాబాకి భారం పెట్టాలని. అప్పుడు బాబా పేషెంట్గా అన్ని వింటున్నాడు ప్రాబ్లమ్స్ అని అతనికి అర్థమైంది. బాబాతో మాట్లాడడం అయిపోయిన తర్వాత నాకు చాలా కామ్గా ఉన్నాను నేను, నాకు చాలా ఇలా తొందరపడి ఏడవడం అలాంటివి చేయకుండా ఎంతో నిదానంగా ఉన్నాను.
ఒక లోపల నుంచి ఒక స్ట్రెంగ్త్ వచ్చింది, ఇవన్నీ నేను తట్టుకోగలను అనే స్ట్రెంగ్త్ వచ్చి నా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మళ్ళీ నాకు వస్తే కూడా నేను తట్టుకోగలను అనేటువంటి విషయం తనకు అర్థమైంది. ఆ తర్వాత ఫోన్ అలా పెట్టి మళ్ళీ ఫోన్ పెట్టేశాను. మళ్ళీ మేర్వాన్కి నేను ఫోన్ చేయడం అంటూ జరగలేదు, నాకు అటువంటి అవసరమే రాలేదు. ఆయనకి మంచి బిజీ షెడ్యూల్ ఉంటుందని తెలుసు. ఆ రోజు గడిచిన తర్వాత ఎప్పటికో థ్యాంక్ యూ చెప్పడానికి ఆయనకు ఫోన్ చేశాను మళ్ళీ అని చెప్తున్నారు. ఇది మనం చదువుకుని ఇంప్లిమెంటింగ్ రూల్స్ పార్ట్ 2. అంటే ఎన్ని రూల్స్ పెట్టుకొని ఎన్ని చేసినా కూడా దానికి ప్రతిదానికి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. అంటే మరీ అంత స్ట్రిక్ట్గా లేకుండా చూసి చూడనట్టు పోవడం అంటారు చూడండి, అట్లా కొన్ని విషయాల్లో జరగచ్చు అలా. ఇప్పుడు మనం చదువుకోబోయేది బీ ఇటర్నల్లీ గ్రేట్ఫుల్. ఇటర్నల్లీ అంటే ఎప్పటికీ గ్రేట్ఫుల్గా ఉండడము, గ్రేట్ఫుల్గా అంటే కృతజ్ఞులై ఉండడము. ఒక పిల్గ్రిమ్ అక్కడికి వచ్చినప్పుడు మండలి హాల్లో అడిగారు కదా, ఈజ్ ఇట్ ఓకే టు థ్యాంక్ బాబా ఫర్ ఎవ్రీథింగ్? అన్నిటికీ బాబాకి థ్యాంక్స్ చెప్పడము సమంజసమేనా? ఒక పిల్గ్రిమ్ ఎవరో ఈరిచ్చినటువంటి ఈరిచ్ రిప్లై ఇచ్చింది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిందట. అదేమిటంటే అదేం లేదు, బాబానే చెప్పారు అని ఈరిచ్ కొంతసేపు ఆగి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. అందరూ మళ్ళా చాలా ఇలా చెవులు నెక్కపరుచుకొని అంటారు చూడండి, అలా ఈరిచ్ ఏం చెప్తాడా అని వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఈరిచ్ ఇంకా ముందుకు సాగి ఏం చెప్పాడంటే, మనందరం కూడా ఎవరైనా సరే బాబాకి కృతజ్ఞులై ఉండాలి అన్నిటికీ. ఒక థ్యాంక్స్ చెప్పడము సరైనది కాదు, థ్యాంక్స్ చెప్తే అది సరిపోదు. మీకు బాబా ఒక లవర్కి చెప్పింది, థ్యాంక్స్ చెప్పినప్పుడు ఆ లవర్కి బాబా ఏం చెప్పారో మీకు చెప్పనా అని అంటున్నారు. విన్నారా ఆ సంగతి అని పిల్గ్రిమ్లు వాళ్ళు వినలేదు అని ఆ పిల్గ్రిమ్ చెప్పినప్పుడు ఈరిచ్ ఆ స్టోరీ మొత్తం చెప్తూ ఉన్నాడు. ఒక దర్శన్ ప్రోగ్రాంలో బాబా లవరు థ్యాంక్స్ చెప్పడానికి లేచి ఏదో తన జీవితంలో ఏదో జరిగింది, దానికి బాబాకి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ బాబా ఫర్ రిసాల్వింగ్ మై ప్రాబ్లమ్స్ అని చెప్పారు. నా ప్రాబ్లమ్స్ అన్నీ సరి చేసినందుకు నీకు థ్యాంక్ యూ. అయితే ఆ విషయం తన్ని తొలుస్తూనే ఉంది. అది థ్యాంక్ యూ అని చెప్పినప్పటికీ ఆ విషయం తొలుస్తూనే ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ ఒక రకమైన డిప్రెషన్కి వెళ్ళిపోయారు, దానికి ఒక సొల్యూషన్ అంటూ లేదు. నీ గ్రేస్ వల్ల అది సమసిపోయింది ఆ ప్రాబ్లము, అందుకని నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను బాబా అని. అయితే బాబా మళ్ళీ గుర్తు చేశారు, ఎప్పటికీ గుర్తుండేలాగా ఏం చేశారంటే ఒకటి గుర్తుపెట్టి ఒక విషయం చెప్పారు బాబా, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, డు నాట్ థ్యాంక్ మీ, దట్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ టు డూ. నాకు థ్యాంక్స్ చెప్తే అది చాలా అంత పెద్ద మహానుభావుడికి అంత దైవానికి మనం చెప్పేది థ్యాంక్స్ చాలా చిన్నగా ఉంటుంది. అందుకని ఈరిచ్ ఏమంటారంటే ఎప్పటికీ కృతజ్ఞులై ఉండేటట్టుగా ఉండాలి మనం. ఆ లవర్ అన్నాడంట, బాబా నేను నిజంగానే థ్యాంక్స్ చెప్తున్నాను నీకు, నా హృదయాంతరాల నుంచి వచ్చింది ఆ మాట అని అంటే, బాబా నేను నిజంగానే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్తే బాబా మళ్ళీ ఆ రవర్కి గుర్తు చేశారంట, డూ నాట్ సే ఇట్ అగైన్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆఫ్ యూ టు సే సచ్ ఎ థింగ్. ఫీలింగ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయింది. బాబా కన్ఫ్యూజన్ తోటి ఆ బాబాలు ఎవరు అన్నారు కదా, మరి కరెక్ట్ వే ఏంటి బాబా నాకు అది చెప్పాను. అప్పుడు బాబా రిప్లై ఇచ్చారట, నువ్వు ఎప్పటికీ నాకు కృతజ్ఞుడవై ఉండాలి. నేను నీ చుట్టూ ఉన్నప్పుడు, నేను అంటే భగవంతుడు మానవ రూపంలో వచ్చినప్పుడు మీ మధ్యలో ఉన్నాను కాబట్టి థ్యాంక్ యూ చెప్పకుండా మీరు అది బాబా నీకు ఎప్పటికీ సదా కృతజ్ఞుడై ఉన్నాను అని చెప్పవలసి వస్తుంది. అయితే చాలా మంది పిల్గ్రిమ్స్కి దాని మీనింగ్ అర్థమై ఉండదు. ఈరిచ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్ట, బాబా మనుషుడు మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయన మన కోసం ఎంతో సఫరింగ్ తీసుకుంటారు. అందరూ మంచి
మంచి దాన్ని ఏమంటారు, మంచి గుడ్ ఫార్చ్యూన్, అంటే అదృష్టవంతులు బాబాకి దర్శనం చేసుకుంటారు. కొంతమందికి ఆయనతోటి లింక్ ఉంటుంది పాస్ట్ లైఫ్తో. అందుకని వాళ్ళందరూ మళ్ళీ బాబా వచ్చినప్పుడు భూమి మీదకి అవతరించినప్పుడు వాళ్ళు కూడా వస్తారు. లింక్ సంస్కారాలకి మనకు ఆయనతో ఉన్న లింక్, పాస్ట్ లైఫ్కి లింక్, ఇవన్నీ కూడా మనం ఏంటి అనేది డిసైడ్ చేస్తుంది. ఎంత టైము బాబాతో స్పెండ్ చేయడానికి మనకు దొరుకుతుంది అనేది చూసుకోవాలి. అది దానికోసం మనము బాబాకి ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలి. అంటే మన పాస్ట్ జన్మలో మనము బాబాతోటి కనెక్షన్ ఉండి, ఎంతో కనెక్షన్ ఉంటే తప్ప ఆయన ఉన్నప్పుడు మనము మానవులుగా రాము. అందుకని ఆయనతో గడపడానికి సమయము మనకి దొరికినంత వరకు మన సంస్కారాల వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల మనం ఎవరైతే బాబాని ఈ శరీరధారి ఉన్నప్పుడు కలుస్తారో వాళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. అందుకని వాళ్ళు బాబాకి ఎప్పుడు కృతజ్ఞులై ఉండాలి అని మళ్ళీ ఈరిచ్ చెప్పడం జరిగింది. ఈరిచ్ చెప్పడం ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ పిల్గిని అడుగుతాడు, ఎందుకు ఓకే కాదు ఆయనకు థ్యాంక్స్ చెప్పడము అంటే. ఈరిచ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఒక పర్సన్ ఏదైనా చేసినప్పుడు మనం థ్యాంక్స్ చెప్తే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ ట్రాన్సాక్షన్, వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది ఏదైతే ఉందో అది ఆ మూమెంట్ తోటి అయిపోతుంది. ఆ థ్యాంక్స్ చెప్పగానే దానికి అక్కడితోటి ఆ ఘట్టం ముగుస్తుంది అన్నమాట. అది ఇద్దరి మధ్యన అది ఇంకా ఎటువంటి సంబంధము ఉండదు. థ్యాంక్స్ చెప్పగానే అది ఆ పని అయిపోయినట్లే, ఇంకా అది అక్కడితోటి ఎండ్ అయినట్లే. ఏదైనా కూడా మనము ఆ ఎదురుగుండా మన ఎదుట పని చేసిన అతనికి మనం థ్యాంక్స్ చెప్పడము, తర్వాత కంటిన్యూటీ, ఆ కృతజ్ఞత భావం ఉన్న కంటిన్యూటీ అలా ఉంటుంది. కానీ ఆ సమస్య తనతో చెప్పుకున్నప్పుడు అది సాల్వ్ అయినప్పుడు థ్యాంక్స్ అని చెప్పేస్తే అక్కడితోటి పెద్దగా కనెక్షన్ ఉండదు, అయిపోతుంది. అదే గ్రేట్ఫుల్నెస్ అంటే కృతజ్ఞతా భావం ఉంటే గనక దానికి కంటిన్యూటీ ఉంటుంది. అందుకనే మనం ఆ ఫ్రేజ్ వాడాము. ఫ్రేజ్ అంటే అది వాడుక, ఇంగ్లీష్లో ఉన్న వాడుకని ఫ్రేజ్ అంటారు. అందుకని మనము అలా చెప్తున్నాము, ఇటర్నలీ గ్రేట్ఫుల్ టు యూ. ఇటర్నల్ అంటే సదా నీకు కృతజ్ఞుడనై ఉంటాను. బాబా ఎవరైతే ఇటర్నలీ గ్రేట్ఫుల్, చాలా సదా ఆయన గ్రేట్ఫుల్ అంటే మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అనేటువంటి మనిషి, కృతజ్ఞులమై ఉండదగిన మనిషి. అక్కడ గ్రాటిట్యూడ్ చూపించాలి బాబాకి, అంటే అది కూడా ఒక రకంగా కృతజ్ఞత చూపించాలి బాబాకి ప్రతి విషయంలోనూ. అది ఎలా జరుగుతుందంటే ఎప్పుడు బాబాని మనము గుర్తు పెట్టుకోవడం ద్వారా. అందుకనే ఇన్స్టెడ్ ఆఫ్ థ్యాంకింగ్ హిమ్ వీ షుడ్ బి ఇటర్నలీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఎప్పుడు కూడా సదా అతనికి మనము కృతజ్ఞులమై ఉండాలి అనేది అక్కడ వీరిచి మనకి చెప్పారు. దాని ద్వారా మనం తెలుస్తున్నాం. కాబట్టి థ్యాంక్ యూ బాబా అనేది మానేసి మనం కూడా ఇప్పటి నుంచి నేను ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ బాబా అని చెప్పడం అలవాటు చేసుకుంటే బాబా సంతోషించిన వారు అవుతారు. జై బాబా అండి. ఇంకోటి చెప్పుకోవాలంటే మనకి టైం ఎక్కువ పడుతుంది, ఒక 10 నిమిషాలన్నా పడుతుంది కనీసం. సో దాన్ని రేపు కంటిన్యూ చేసుకుందాం మనము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జ్యోతి గారు. జై బాబా అండి. చాలా చక్కటి విషయం చెప్పారండి మీరు. నిజమే, మామూలుగా అయితే మనం ఈ డైలీ లైఫ్లో ఎవరినైనా ఏదైనా మనకి హెల్ప్ చేశారా, లేకపోతే ఏదైనా ఒక మంచి చేశారంటే వాళ్ళకి వెంటనే థ్యాంక్ యూ అని చెప్పేస్తున్నాము. చాలా ఈజీగా చెప్పేస్తాం థ్యాంక్ యూ అనేది. ఒక్కోసారి మనసులోంచి వస్తుందో, ఒక్కసారి నోట్లోంచి వస్తుందో, అది దానికి మనం ఇది చేయలేమని. కానీ సాధారణంగా థ్యాంక్ యూ అని చెప్పేస్తాం. అంటే అంత ఈజీగా మనం ఒకళ్ళని చెప్పేస్తున్నప్పుడు అది భగవంతుని అంత ఈజీగా చేసుకోకూడదు. ఆయన మనకిచ్చిన ఈ యొక్క లైఫ్ గురించి ఆయనకి ఎప్పుడూ కూడా మనం గ్రేట్ఫుల్గానే ఉండాలనేసి చాలా చక్కటి విషయం మీరు ఇవాళ మాకు చదివి వినిపించారు. మీకు అనేక ధన్యవాదాలు. జై బాబాలండి.
ఇప్పుడు జయబాబు మేడం జయబాబు అండి కోటేశ్వరరావు గారు అని కొత్తగా వచ్చారు మేడం, పాత అయినాయి. వారి హారతి ఏమన్నా మీరు ఏమైనా అవకాశం ఇస్తారేమో మీరే కూర్చోవడానికి. అలాగేనండి. జయబాబు. కోటేశ్వరరావు గారు జై బాబా అండి. జై మీరు బాబా, జై హారతి బాబా. బాబాకి హారతి ఇవ్వండి. ఓకే, జై బాబా జై మేడం. Thank you. జై బాబా. జయబాబు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఒక్క నిమిషం మేడం. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఆది సచేతన శాంతి నికేతన, ఆది సచేతన శాంతి నికేతన, నమో బ్రహ్మావో मेरु प्रभु आरती अपनावो, मेरु प्रभु आरती अपनावो। प्रेम दीपमय जलावो, निबिड़ अंधेरा मिटता पावो। प्रेम दीपमय जलावो, निबिड़ अंधेरा मिटता पावो। अपना सब कुछ तुम्हें चढ़ाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ। तुम मुझ में तुम मुझको सरसाओ, मेहरु प्रभु आरती अपनाओ, मेहरु प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारी, जीवन की हर सांस हमारी, बन जाए प्रभु गति तुम्हारी, बन जाए प्रभु गति तुम्हारी। ये करुणा कर लीलाधारी, ये करुणा कर लीलाधारी। तुम करुणा बरसाओ मेरु प्रभु आरती अपनाओ, मेरु प्रभु आरती अपनाओ। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा, आदि अंत का लय हो गेरा, आदि अंत का लय हो गेरा। खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा। तुम मुझ में चा जाओ मेहरु प्रभु आरती अपनाओ, मेहरु प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्माओ मेरु प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्माओ मेरु प्रभु आरती अपनाओ, मेरु प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। प्रेम अवतार मेहर बाबा की जय, मौन अवतार मेहर बाबा की जय, పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ మేడం గారు. జై బాబా అండి. కోటేశ్వరరావు గారు చక్కటి హారతితో ఈరోజు సమావేశాన్ని ముగింపు చేశారు. మీకు అనేక